సిద్ధాంతం అది. కాలంలో అంటే సుమారుగా 3500 4000 సంవత్సరాల కంటే ముందు కాలంలో యాగాదులే పూజలు చేసే విధానం. భగవంతుడు అవాంగ్మానస గోచరమైనటువంటి బ్రహ్మ పదార్థం. ఆయనకు ఏదైనా సమర్పించే విధానం అగ్ని ద్వారానే, అగ్నిలో వాటిని ఆహుతి చేయటం ద్వారా మాత్రమే. అలాగే యజ్ఞాలలో జంతు బలులు ఉండేవి, వాటి మాంసాన్ని అందరూ పంచుకొని తినాలి. అంటే బ్రాహ్మణులు కూడా మాంసాహారులే. అట్లాగే క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో సిద్ధార్థుడు అనే టిబెట్ రాకుమారుడు భారతదేశంలో జ్ఞానోదయం పొంది గయలో ఒక బోధి వృక్షం కింద ఆయన బౌద్ధ మతాన్ని ఆయన స్థాపించాడు. బౌద్ధ మతం ప్రకారం ప్రమాణములు కాదు, యజ్ఞయాగాదులు కూడదు, జంతు బలులు నిషేధము. అయితే ఈ మతాలు ప్రారంభించిన వారు రాకుమారులు అవ్వడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి రాకుమారులు అందరూ కూడా బౌద్ధ మతంలోకి వెళ్ళిపోయారు. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నుంచి సుమారుగా క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు 9వ శతాబ్దం వరకు కూడా భారతదేశం అవైదికంగా ఉండిపోయింది. ఎక్కువ భాగం బౌద్ధంగా ఉండిపోయింది. క్రీస్తు శకం 835 సంవత్సరంలో ఆది శంకరాచార్యుల వారు కేరళలోని కాలడి అనే చోట జన్మించి 35 సంవత్సరముల వయసు లోపులోనే ఇప్పటి భారతదేశము, నేపాలు, పాకిస్తాను వగైరా దేశాలను అన్నిటినీ కూడా పాదచారి అయి చరించి అన్ని చోట్ల కూడా శ్రీచక్రములను వగైరా స్థాపించి ఈ దేవాలయ సంస్కృతికి ఆయన బీజం వేశాడు. వైదికతను తిరిగి పునః ప్రతిష్ఠించాడు భారతదేశంలో అద్వైతం అనే సిద్ధాంతంతో. ఆదిశంకరాచార్యుల వారు ప్రవచించిన అద్వైత సిద్ధాంతం అసలు దేవుళ్లకు సంబంధించిన మాట కాదది. అద్వైతం అనేది ఒక సైంటిఫిక్ విశ్లేషణ, శాస్త్రీయపరమైనటువంటి భావన. అద్వైతం అంటే రెండు లేవు, మనకు కనపడేవి కనపడనివి, వినపడేవి వినపడనివి అన్నీ కూడా ఒకే వస్తువు యొక్క వివిధ రూపాలు. అలాగే నువ్వు నేను, అహం బ్రహ్మస్మి, అయం ఆత్మా బ్రహ్మ, అయం ఆత్మ తత్వమసి, నేనెంతో నీవు కూడా అంతే, నేను బ్రహ్మ పదార్థాన్ని, అంటే ఈ విశ్వంలో నేను ఒక అణువుని, నేనెంతో నీవు కూడా అంతే. విశ్వమంతా ఒక్కటే. మనకు కనపడే రూపాలు వివిధ అంగాలే తప్పితే ఇవి వివిధ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వస్తువులు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ కాదు. మొత్తం విశ్వం ఒకే ప్రాణి అయితే అందులో ఉన్న భాగాలు ఇవన్నీ. ఇది ఆయన చెప్పిన సిద్ధాంతం. కానీ కొంతమంది అంటారు ఆయన శైవుడు అంటారు. ఆయన శైవుడు కాదు, ఆయన కనకధార స్తోత్రం రాశాడు, నృసింహ కరావలంబం రాశాడు. మరి శైవుడైతే అవి ఎందుకు రాశాడు? ఆయన అవి హిందూ మతంలో విగ్రహారాధనలో భాగంగా. ఎందుకు అంటే మరి ప్యూర్ వేదాంతం చెప్పి వారికి ఏదో ఒక కర్మ నిర్దేశనం, మార్గ నిర్దేశనం కింద చేయకపోతే కన్ఫ్యూజన్లో పడిపోతారు. అందువల్ల ఆరాధనల్లో భాగంగా ఇవి చెప్పారు తప్పితే ఆయన చెప్పిన అద్వైతం అనేది దేవుడికి సంబంధించిన మ్యాటర్ కాదు. ఉన్నది ఒక్కటే విశ్వం, అదే భగవంతుడు. అట్లాగే మన హిందూ గురువులందరూ కూడా అన్ని చేతుల వాళ్ళను సమానంగా గౌరవించారు. ఆదిశంకరాచార్యుల వారు చండాలుడు ముందు మోకరిల్లి నువ్వు సాక్షాత్తు పరమేశ్వరుడు అని స్తుతించాడు. రామానుజాచార్యుల వారు గుడి మీద నిలబడి గాయత్రి మంత్రం అందరూ నేర్చుకోవచ్చు అని చెప్పి బోధించాడు. సమతాభావాన్ని, సమానత్వాన్ని ప్రతిపాదించారు తప్పితే ఈ కుల వివక్ష కానీ ఇలాంటివి హిందూ మతంలో లేవు. అసలు కులములే లేవు, ఉన్నవే వర్ణములు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ వర్ణాలు ఒకరి నుంచి ఒక దాంట్లోకి మారగలిగినటువంటి తరగతులు. శూద్రుడు కష్టపడి వైశ్యుడిగా మారచ్చు, సంపాదించుకొని రాజ్యం సాధించి క్షత్రియుడవ్వచ్చు. ఏవి వద్దనుకుంటే బ్రాహ్మణుడు కూడా కావచ్చు. మనకి కర్ణుడు ఉదంతమే ఉదాహరణ. పాండవులకు అస్త్రపాఠవ పరీక్ష జరుగుతుంటే ఈయన పోయి నేను కూడా అందులో పార్టిసిపేట్ చేస్తానంటే లేదు, నువ్వు శూద్రుడివి, ఇది క్షత్రియులకు జరుగుతున్నటువంటి పరీక్ష అంటారు. అప్పటికప్పుడే దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం చేస్తాడు. అప్పుడేమన్నారు? ఇప్పుడు నువ్వు క్షత్రియుడివి, వచ్చి పార్టిసిపేట్ చేయమన్నారు. అంటే రాజ్యం ఉన్నవాడు క్షత్రియుడు, లేనివాడు శూద్రుడు. ఈ రోజున దుర్మార్గంగా ఏంటంటే ప్రభుత్వాలు ప్రజలకి కులాలను పుట్టుకతోటే అంటగడుతున్నాయి. వాటిని వదులుకోవటానికి అంగీకరించడం లేదు. కులాల పేరుతో ఇవాళ ఎన్యూమరేషన్ చేస్తున్నారు, జనగణన. కులం పేరుతో రిజర్వేషన్స్, కులం పేరుతో గౌరవం, కులం పేరుతో ఉద్యోగం, ఇలా కులం కులం కులం. ఈ కులాన్ని నిలబెడుతున్నది ఎవరు? రిజిస్టర్ చేస్తున్నది ఎవరు? గుర్తిస్తున్నది ఎవరు అంటే ప్రభుత్వాలు. వివక్షాపూరితమైన భావాలు ప్రజలలో లేవు, ప్రభుత్వం వాటిని పెంచి పోషిస్తున్నది. ఎందుకు అంటే రాజకీయ ప్రయోజనాల కోసం. అసలు ఈ చాతుర్వర్ణ వ్యవస్థను సృష్టించిన వాడు క్షత్రియుడు, శ్రీకృష్ణుడు. అందులో బ్రాహ్మణులకు పెట్టినటువంటి జీవన విధానం ఏమిటి?
వీరికి ధనకాంక్ష కూడదు, రాజ్యకాంక్ష కూడదు, స్త్రీకాంక్ష కూడదు, మద్య మాంసములు ముట్టకూడదు, ముప్పొద్దుల చన్నీళ్లు స్నానం చేసి గాయత్రి మంత్రం పఠించాలి. ముప్పొద్దుల ఈ దేవతలు అంటే క్షత్రియులే, రాముడైనా కృష్ణుడైనా వారి పూజలు చేసి పాదోదకం పావనం అని వారు నెత్తిన చల్లుకొని జనం నెత్తిన చల్లాలి. శాకాహారం తినాలి, అవసరమైతే ఉపవాసాలు చేయాలి. అప్పుడు సహజంగానే వీరికి అరిషడ్వర్గాలు తగ్గిపోతాయి. మనసులో ఉన్నటువంటి శరీరంలో ఉండవలసిన అహంకారం తగ్గిపోతుంది. స్త్రీకాంక్ష ఉండదు, రాజ్యకాంక్ష ఉండదు, ఉండి సాధించలేరు బలం లేకుండా. ఈ చదువుకున్నటువంటి విద్యల వల్ల నిజాయితీగా ఉంటారు. కానీ మరి వీరి మీద ఇతరుల స్త్రీలు మోసుపడితే మరి వాళ్ళ నుంచి వీళ్ళని ఎలా రక్షించాలి అంటే గుండు గీసుకొని పిలక పెట్టుకొని బొట్లు పెట్టుకోండి అని చెప్పారు. విభూతి పెట్టుకోవాలి. విభూతి అంటే ఏంటి? బూడిద. ఇది బ్రాహ్మణులకు నిర్దేశించినటువంటి కఠినమైనటువంటి జీవన విధానం. ఇది దాదాపుగా జీవితాన్ని త్యాగం చేయటమే సమాజం కోసం. సమాజం మంచి బోధించి ఇంత విపులంగా ఆ రోజు చట్టాలు న్యాయ వ్యవస్థ లేదు. అందువల్ల ధర్మ ప్రబోధం మాత్రమే సమాజాన్ని సమతౌల్యంగా ఉంచగలిగేది. ఇప్పుడు అదే వారికి శాపమైంది కదా అంటే వారి కులంలో అమ్మాయిలే ఈ బ్రాహ్మణీకపు పురోహిత వృత్తిలో ఉన్నటువంటి పిల్లలను పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా లేరు. షాపుల్లో సేల్స్మెన్గా చేసే వాళ్ళనైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు తప్పితే ఇది ఈ జాతికి జరిగినటువంటి అన్యాయం. కాలక్రమేణా ఒక వృత్తిలో ఉన్న వాళ్లే కాకుండా వాళ్ళ పిల్లల మీద కూడా దానినే విధించారు. తద్వారా వీళ్లలో అనేక రకాలైనటువంటి బలహీనతలు, నరాల బలహీనతలు, మానసిక బలహీనతలు, శారీరక బలహీనతలు. ఎందుకు అంటే సరైన ఆహారం లేక. తల్లులు అలా ఉంటున్నారు, అందువల్ల వాళ్ళకు పుట్టే పిల్లలు కూడా అలానే ఉంటున్నారు. ఇవాళ ఏ డాక్టర్ దగ్గరికి పోయినా B12 మీకు లోపం ఉంది అంటున్నారు. ఏమిటి అంటే మీరు వెజిటేరియన్స్, B12 లోపం ఉంటుంది. హెమోగ్లోబిన్ % మీకు 7, 8, 9, 10 కన్నా ఎక్కువ ఉండదు. మీరు ఏ ధర్మాన్ని సాధించాలన్నా కూడా ముందు శరీరం ఆద్యం. ముందు శరీరం సౌష్ఠవంగా ఉండాలి. సాక్రిఫైస్డ్ జీవితాలను గడిపి కూడా ఇవాళ బ్రాహ్మణులు అనేక రకమైన విమర్శలకు గురవుతున్నారు. స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు కానీ మొఘళ్ళు కానీ SC ST BCల కోసం ఏమైనా చేశారా? ఏమీ చేయలే. ఏదైనా జరిగిందంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన పార్లమెంటు ద్వారా జరిగింది. SC ST BCలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ 1951లో మొట్టమొదటి సవరణ ద్వారా నెహ్రూ గారు కల్పించింది. 1970లో 1/70 చట్టం పాస్ చేసి ట్రైబల్స్కి సపరేటు ట్రైబల్ ఏరియా చట్టాలు పాస్ చేసిన వారు ఇందిరాగాంధీ. SC ST అట్రాసిటీస్ యాక్ట్ పెట్టిన వారు రాజీవ్ గాంధీ 1989లో. స్థానిక సంస్థల ఎన్నికల్లో SC ST BC మరియు మహిళలకు రిజర్వేషన్స్ పెట్టింది 1993, 94 సంవత్సరంలో. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా PV నరసింహారావు గారు. ఒకవేళ గతంలో ఏదైనా జరిగినా అనేక వందల సంవత్సరాల కింద దళితుల ఆలయ ప్రవేశం బ్రాహ్మణులే అడ్డుకున్నారు అనుకోండి, దానికి ఇప్పుడేం చేస్తారు? ఇప్పుడు ఎవరైనా ప్రవేశిస్తానంటే వద్దంటున్నారా? ఇప్పుడు గనుక ఎవరైనా అటువంటి పని చేస్తే ఇది రాజ్యాంగ నేరం. చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. అందువల్ల మనకు 1950 తర్వాత ప్రపంచంలో అత్యుత్తమమైన రాజ్యాంగం అంబేద్కర్ మహాశయుడి ద్వారా లభించిన తరువాత దానిని వినియోగించకుండా, దానిని తెలుసుకోకుండా, దానిని అనుసరించకుండా, తద్వారా న్యాయపరమైన రెమెడీస్ పొందకుండా పాత రాతయుగంలోనట ఇట్లా జరిగిందట. ఇట్లా మాట్లాడేవాళ్ళు ఈ సమాజ హితం కోరే మనుషులు కాదు, ఈ దేశ హితం కోరే మనుషులు కూడా కాదు.